వెల్కమ్ వ్యూవర్స్, వెల్కమ్ టు క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్. నేను మీ డాక్టర్ దీప్తి. ఓపెన్ పోర్స్ గురించి కుందన అక్కిరెడ్డి గారు, వి భార్గవి గారు చాలాసార్లు కామెంట్ పెట్టారు, ఇంకెప్పుడు చేస్తారు వీడియోస్ అని. సో వారి కోసం మరియు ఓపెన్ పోర్స్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళ కోసం ఈ డీటెయిల్డ్ వీడియో. ఏంటి ఓపెన్ పోర్స్? స్కిన్ పైన ఉండే పోర్సే ఇంకొంచెం బాగా డీప్గా ఉన్న పోర్స్. వీటిలో మేకప్ వేసుకున్నప్పుడు లేదా ఏదైనా ప్రోడక్ట్స్ వాడినప్పుడు ప్రోడక్ట్ ఇరుక్కుపోయి ఇన్ఫ్లమేషన్ని కాజ్ చేసి ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. సో మేకప్ వేసుకోవాలంటే ఈ ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళకి మూన్ మీద క్రేట్స్ ఉంటాయి చూడండి, ఇలా డెంట్స్ ఉంటాయి కదా, అట్లా కనిపిస్తూ ఉంటుంది, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్లకు డే టైం అండ్ ఈవినింగ్ టైం ఎటువంటి రెజిమ్ ఫాలో అయితే బెటర్ అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. అలాగే ఎటువంటి డైట్ తీసుకుంటే ఇటువంటివి రాబోయే రోజుల్లో మనకి ప్రాబ్లం రాదు అనేది చూద్దాం. అలాగే ఈ రోజే ఓపెన్ పోర్స్ సమస్య కొంచెం ఎక్కువగా పొద్దున్న లేవగానే జిడ్డుతో పాటు మొహం పైన పోర్స్ కూడా బాగా ఇన్ఫ్లేమ్ అయినట్టు కనబడుతున్నాయి. ఏం చేయాలి అంటే కూడా దానికి కూడా ఒక డైట్ డిఐవై మీకు చెప్తాను. పింపుల్స్ అయినప్పుడు ఒక సమస్య, పింపుల్స్ పోయినాక అవి మిగిల్చిపోయే స్కార్స్ లేదా ఓపెన్ పోర్స్ ఒక సమస్య. చిన్నతనంలో ఎక్కువ పింపుల్స్ ఉన్నప్పుడు స్టెరాయిడల్ క్రీమ్స్ ఎక్కువ వాడే వాళ్ళల్లో ఫ్యూచర్లో ఈ ఓపెన్ పోర్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే పింపుల్స్ని మాటిమాటికి గెలడం, మొహాన్ని ముట్టుకోవడం చేసే వాళ్ళల్లో కూడా ఫ్యూచర్లో ఈ ఓపెన్ పోర్స్ వస్తాయి. సో మీ పిల్లలకు ముందు నుంచే చెప్తూ ఉండండి, మొహాన్ని ఊరికే టచ్ చేయొద్దు అని. సో రకరకాల ప్రయోగాలు ఫేస్ పైన ఎక్కువగా ఓవర్ స్క్రబ్బింగ్ చేయడం, ఓవర్ ఎక్స్ఫోలియేషన్ చేయడం ద్వారా కూడా ఓపెన్ పోర్స్ సమస్య ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక ఎదిగే ఏజ్లో పింపుల్స్ రావడం సహజం, కొద్దిగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. అంత మాత్రానికే మాటిమాటిగా ట్రీట్మెంట్స్, క్లినికల్ ట్రీట్మెంట్స్, స్టెరాయిడల్ క్రీమ్స్ వాడి మానేయడము, ఒక ప్రాపర్ రెజిమ్ లేకుండా, కన్సిస్టెంట్గా లేకుండా స్కిన్ ట్రీట్మెంట్స్ని లేదా క్రీమ్స్ని వాడడము వల్ల ఈ ఓపెన్ పోర్స్ సమస్య రాబోయే రోజుల్లో ఎక్కువ అవుతుంది. సో ఇలాంటి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే AM అండ్ PM రొటీన్ చెప్తాను. ఈ రెజిమ్ని బేసిక్ రెజిమ్గా తీసుకుని ఫాలో అవ్వచ్చు. ఎంత పర్సంటేజ్ అనేది అగైన్ మీ స్కిన్ని చూసి మీ కన్సల్టెంట్ డాక్టర్ చెప్తారు. మార్నింగ్ టైం అయితే సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్, నియాసినమైడ్ సీరం, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ బెస్ట్ అండి. సన్ స్క్రీన్ ఒకటి రిపీట్ చేసుకోవాల్సి ఉంటుంది సాయంత్రం వరకు, ఎవ్రీ 2 to 3 hours. అది కూడా 50 SPF మినిమం ఉండాలి, లేదా అబౌవ్ 50 SPF ఉండాలి. PA+++ అని ఉన్నదైతే బెటర్. అలాగే PM ఈవినింగ్ రొటీన్కి వచ్చేసరికి సేమ్ సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్, నియాసినమైడ్ సీరం, మాయిశ్చరైజర్, ఇంకా అక్కడితో సరిపెట్టచ్చు. అలాగే కొంతమంది సీరం వరకు వాడేసి ఆపేస్తూ ఉంటారు, ఇది సరికాదండి. ఖచ్చితంగా ఏ సీరం పెట్టినా దానిపైన మాయిశ్చరైజర్ ఖచ్చితంగా అప్లై చేయాలి, ఆ తర్వాతే సన్ స్క్రీన్ డే టైం అయితే. సో ఈ AM అండ్ PM రొటీన్ కన్సిస్టెంట్గా మెయింటైన్ చేసుకుంటూ బిగినింగ్లో లోవర్ పర్సంటేజెస్, లోవర్ కాన్సన్ట్రేషన్, రాబోయే రోజుల్లో కొంచెం ఇంప్రూవ్డ్ కాన్సన్ట్రేషన్ యూస్ చేయొచ్చు. సరే, ఇవి వాడుతున్నా కానీ ఒక్కొక్కసారి పొద్దున్న లేచేసరికి ఈ ఓపెన్ పోర్స్ సమస్య కొంచెం ఎక్కువగానే అయినట్టుగా కనబడుతూ ఉంటుంది. పొద్దున్న లేచేసరికి మొహం వాపుగా ఉండడము, ఇలా గత రాత్రి మీరు తీసుకున్న ఫుడ్ ఏమైనా కారకాలు కూడా చూసుకోవాలి. అబ్జర్వ్ చేశారు ఒక్కొక్కసారి మటన్, చికెన్ బిర్యానీస్, ఆయిలీ ఫుడ్, పొటాటోస్, డీప్ ఫ్రైస్, అలాగే మిల్క్ ప్రోడక్ట్స్ విత్ షుగర్, ఇవి గత రాత్రి తీసుకుని మనం పడుకుని లేచేసరికి పొద్దున్నే మొహం వాచిపోయి ఉండడం. ఆ వాచిపోయినప్పుడు ఈ బుగ్గల దగ్గర, ఈ చిన్ దగ్గర, ఈ నుదురు దగ్గర ఉన్న పోర్స్ ఇంకాస్త స్వెల్ అయినట్టుగా కనిపించడం, బాగా పెద్దగా కనిపించడం గమనించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఇమీడియట్గా ఆఫీస్కో కాలేజ్కో వెళ్ళాలి, ఏదైనా పార్టీకి వెళ్ళాలంటే ఎబ్బెట్టుగా ఉంది అనుకున్నప్పుడు తీసుకోవాల్సిన కేర్ ఏంటో చెప్తాను. ఫస్ట్ స్టెప్ హైడ్రేషన్ అండి. వీలైనంత వాటర్ తాగేసేయండి, తాగుతూ ఉండండి. కొంత సోంపు, కొంత జీలకర్ర, వాము, ఇవి ఒక్కొక్క చెంచా తీసుకునేసి కొద్దిగా డికాక్షన్ లాగా మరగబెట్టుకుని ఆ వాటర్ని కన్జ్యూమ్ చేయడం ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. ముఖ్యంగా తీపిగా ఉన్న ఫ్రూట్ జోలికి అయితే వెళ్ళకండి. అలాగే సాలెడ్ కానీ లేదా బేసిక్ కీర దోసకాయ కానీ ఉప్పు లేకుండా ఒక 2 నమిలేసేసేయండి. అలాగే ఒక గ్రీన్ టీ తీసుకుని చూడండి. ఇదంతా చేస్తున్న సమయంలో ఒక క్లే మాస్క్, ముల్తానీ మిట్టితో అయినా వేసుకోవచ్చు, లేదంటే మనకి మార్కెట్లో క్లే మాస్క్స్ దొరుకుతూనే ఉంటాయి. అందులో గ్రీన్ టీ యాడెడ్ క్లే మాస్క్స్ అని, ఈ వైటమిన్ యాడెడ్ క్లే మాస్క్స్ అని ఉంటాయి. ఏదో ఒకటి క్లే మాస్క్ పోర్ క్లెన్జింగ్కి హెల్ప్ అవుతుంది. సో అది కూడా అప్లై చేసుకోవచ్చు. ఇదంతా చేయడానికి మీకు ఒక గంటన్నర టైం పడుతుంది. ఈలోగా మీ ఫేస్ కాస్త రిజాల్వ్ అయినట్టుగా బెటర్గా కనిపించడం స్టార్ట్ చేస్తుంది. ఓపెన్ పోర్స్ యొక్క అపియరెన్స్ని కూడా మనం మినిమైజ్ చేసుకోవచ్చు. స్కిన్ టెక్స్చర్ బెటర్గా కనపడడం స్టార్ట్ అవుతుంది.
దాదాపు మన వీడియోస్ అన్నిట్లో కూడా నేను డైట్ ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను. సో ప్రాబ్లం మొదలయ్యేదే డైట్ దగ్గర కనుక మనం డైట్తోనే వీలైనంత వరకు దాన్ని క్యూర్ చేయొచ్చు. కాని పక్షంలో మనం ఇంట్లో ఇట్లాంటి రెమెడీస్ పాటించవచ్చు. అలాగే కాఫీ వాటర్ మొహం పైన స్ప్రింకిల్ చేసుకోవడము, రోజ్ వాటర్లో కాఫీ పొడిని వేసి ఆ వాటర్ని ఫేస్ పై స్ప్రింకిల్ చేసుకోవడం కూడా చాలా వరకు రెమిషన్ ఇస్తుంది. ఇకపోతే ట్రీట్మెంట్స్ విషయానికి వస్తే కొన్ని రకాల కెమికల్ పీల్స్, లేజర్స్, హైడ్రా ఫేషియల్స్, మైక్రో నీడ్లింగ్, రేడియో ఫ్రీక్వెన్సీ, మైక్రోడర్మాబ్రేషన్ ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ లో కొద్దో గొప్ప మన ఓపెన్ పోర్స్ అపియరెన్స్ ని తగ్గించడానికి హెల్ప్ చేస్తాయే కానీ పూర్తిగా క్లోజ్ చేయడం అయితే జరగదు. ఫేషియల్ పిఆర్పీస్ కూడా ఇస్తూ ఉండడం ద్వారా కూడా చాలా వరకు స్కిన్ టెక్స్చర్ ఇంప్రూవ్ అయ్యి బెటర్గా కనపడగలమే కానీ పూర్తిగా ఓపెన్ పోర్స్ని క్లోజ్ చేయడం అనేది మాత్రం జరగదు. ఇదండి. సో క్లియరా ఓపెన్ పోర్స్ గురించి? ఇంకా ఏమైనా విషయాలు గుర్తొస్తే మరొక వీడియో చేస్తాను. ఇది బేసిక్. AM and PM రొటీన్ ఫాలో అవ్వండి, ఫైబర్ ఇంటేక్ పెంచండి, రాత్రుళ్ళు పర్టికులర్ ఐటమ్స్ చెప్పాను కదా ఆ లిస్ట్ తీసుకోకుండా జాగ్రత్త పడండి. ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే కనుక పింపుల్స్ వచ్చే దశ నుంచి మనం స్కిన్ కేర్ తీసుకోవడం మొదలు పెట్టాలి. ప్రాపర్ కేర్ తీసుకోవడము, డైటరీ కరెక్షన్స్ చేసుకోవడము, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్కి పెద్దపీట వేయడం చాలా ఇంపార్టెంట్. మరింత ఇన్ఫర్మేషన్ మీరు మనతో డిస్కస్ చేయాలంటే విజిట్ అస్ ఎట్ క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్, విజయవాడ అండ్ హైదరాబాద్. మన దగ్గర కాస్మెటాలజీ మాత్రమే కాదండి, ప్లాస్టిక్ సర్జరీస్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్, డెంటల్ అండ్ మెంటల్ హెల్త్ మరియు ఫిజియోథెరపీ సర్వీసెస్ కూడా కలవు. థ్యాంక్ యూ.